హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్స్ అండ్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదండి. కేవీ అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి కదా. టుడే 10 o'clock నుంచి కేవీ అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయండి. ఇప్పుడు మనమైతే బాలవాటిక 1కి 2కి 3కి మరియు క్లాస్ 1కి ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి, మరియు బాలవాటిక 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, 3 అంటే ఏంటి అనే ఫుల్ డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం బాలవాటిక 1 అనేది చూద్దామండి. బాలవాటిక 1 అంటే నర్సరీ అనమాట. బాలవాటిక 1 అనే అంటారనమాట కేవీ స్కూల్లో. ఇప్పుడు ఆ ఏజ్ లిమిట్ వచ్చేసేసి 3 years to 4 years అండి. అంటే 3 years అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి, 4 years కంప్లీట్ అవ్వకుండా ఉండాలన్నమాట. అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి బాలవాటిక 2 అండి. బాలవాటిక 2 అంటే ఎల్కేజీ అనమాట. కేవీ స్కూల్లో బాలవాటిక 2 అంటారు ఎల్కేజీనే. ఈ ఎల్కేజీ అంటే బాలవాటిక 2 ఏజ్ లిమిట్ వచ్చేసి 4 to 5 years ఉండాలండి. అంటే 4 కంప్లీట్ అయిపోవాలి, మనకి 5 కంప్లీట్ అవ్వకుండా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బాలవాటిక 3. బాలవాటిక 3 అంటే యూకేజీ అనమాట. సో ఈ బాలవాటిక 3కి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 5 to 6 years. 5 కంప్లీట్ అయిపోయి ఉండాలి, 6 కంప్లీట్ అవ్వకోకుండా ఉండాలన్నమాట. ఈ విధంగా బాలవాటిక 1, 2, 3 క్లాస్ 1 ఏజెస్ అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా ఛానల్లో ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా ఉందండి, చూడండి. క్లాస్ 1 కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 6 to 8 years అండి. 6 అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి, అంటే 7 రన్నింగ్ అవుతూ ఉండాలన్నమాట. 8 అనేది కంప్లీట్ అవ్వకూడదు, 8 లోపు. 6 to 8 years అనమాట. అంటే 8 years కంప్లీట్ అవ్వకూడదు, 8 years లోపు. ఇవండి ఫుల్ డీటెయిల్స్. మీకు కేవీకి సంబంధించి ఏ వీడియో కావాలన్నా నా ఛానల్ ప్లేలిస్ట్లో, కేంద్రీయ విద్యాలయ ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఉన్నాయండి. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.